హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము అరుణాచలం గురించి పెట్టాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము పాండీకి వెళ్తున్నది మొత్తం అక్కడ వ్యూస్ అని మొత్తం చూపిస్తాను. ఇప్పుడు నేను ప్రజెంట్ మనం అరుణాచలం నుంచి పాండీకి అనేది స్టార్ట్ అయ్యాము. ఇది అనేది నియర్లీ 112 కిలోమీటర్స్ ఉందండి. మనకు వచ్చేసి 95 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇది ఇక్కడ మనము 1 బస్ అనేది మళ్ళీ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది మిడిల్లో. చూడండి ఇదంతా వ్యూ అంతా చాలా బాగుంది. ఇది మనము అరుణాచల్ నుంచి పాండీకి అయ్యే రూట్లో అండి. మిడిల్లో నియర్లీ 70 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం ఇది అనేది సెకండ్ బస్ అనమాట. మనము సెకండ్ బస్ అనేది చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. డైలాగ్ విన్నారా మనం ఉంది. తమిళ ఏంటి తెలుగేంటి డార్లింగ్, గొడవైంది కూడేసుకుందాం దా. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మనకి 800 మీటర్స్లో ఒకటి డ్రీమ్ ల్యాండ్ అలైట్స్. ఇక్కడ మనకు ఈ అన్న అనేది బాగా పరిచయం అయ్యాడు. అన్న పేరు అదే అన్ననే, మనకి అన్న పేరు గౌతము. మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాడు. స్కూటీ కానీ లైక్ అలా అన్నీ మొత్తం మీకు డీటెయిల్స్ మొత్తం అన్నీ అన్న చెప్తాడు క్లారిటీగా. మాకు అనేది 1400 రూపీస్ ఛార్జ్ చేశాడు 24 అవర్స్కి. ఇదే రూమ్ అంతా మనకి ఏసీ, టీవీ అలానే ప్రొవైడ్ అన్నీ ఉన్నాయండి. మేము ఓన్లీ ఫ్రెషప్ కోసమే తీసుకున్నాము. ఏదో మాకు ఇక్కడ ఆన్నే కదా, మాకు తిరగడానికే కదా వచ్చింది. సో అందుకే మేము చిన్నది తీసుకున్నాము. ఇది చిన్నది బాల్కనీ టైప్ మాత్రమే. మొత్తం కొంచెం అంత బాగానే ఉందండి ఓవరాల్గా. మనం ఓన్లీ ఫ్రెషప్కి అలా లగేజ్ పెట్టుకోవడానికే కదా. మన విజయ్ తలపతి చూడండి. మానబడి దియాలా. తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని ఇక్కడనే మాకు దగ్గరలో ఒకటి బిర్యానీ పాయింట్ ఉంటే అక్కడ బిర్యానీ తినేసి ఇంకా రాక్ బీచ్కి అనేది మేము బయలుదేరాము. ఇదంతా వైట్ టౌన్ రూట్ అండి. ఇదంతా వైట్ టౌన్ రూట్. ఇక్కడ ఫోటో షూట్స్ ఇంకెలా అని అందరు తీసుకుంటూ ఉంటారు. లైక్ ఇలా ఉంటాయి ప్లేసెస్ అనేవి. నైట్ కానీ ఆ లైటింగ్కి చాలా బాగుంటుంది. ఇంక ఇదే దగ్గరలోనే అంతా ఒక 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది ఇదంతా రాక్ బీచ్. ఇక్కడి నుంచి మేము ఇంకా ఆరోవెల్లికి అనేది స్టార్ట్ అయిపోయాము. ఇది అనేది ఆరోవెల్లి అనేది దీనికన్నా హిస్టరీ ఉందంటండి. ఎలాగంటే ఇక్కడ ఏ లాస్ పని చేయవు, తర్వాత ఏ రిలీజియన్స్తో పని లేదు, ఆల్ ఆర్ ఈక్వల్ అనే టైప్లో ఇది అనేది దీన్ని ఉందంట. ఇది ఆల్మోస్ట్ చాలా హిస్టరీ ఉంది దీనికి. ఏంటంటే నేను కూడా దాని గురించి లైట్గా చూశానంటే నాకంత తెలియదు. ఇక్కడ ప్లేసెస్ మాత్రం అంతా గ్రీనరీగా చాలా బాగుందండి. అంటే సిస్టమాటిక్గా అంతా రూల్ ప్రకారం ఉంది. ఇక్కడ అనేది మెయిన్ వచ్చేసి ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ సర్వెంట్స్ కానీ ఒక బిగ్ పొజిషన్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ అందరికీ అంటే లైక్ ఒకటే శాలరీ, ఒకటే లైక్ ట్రీటింగ్ అలా అంతా ఒకటే ఉంటాయండి. సేమ్ లైక్ ఇలా ఉంటుంది అది మొత్తం. ఇది అనేది ఒక ఆరోవెల్లి సిటీ అంటారండి మెయిన్గా. ఇది దాదాపు ఇక్కడ 3.6K మెంబర్స్ దాకా నివసిస్తుందంట. ఇక్కడ వీళ్ళకి అనేది మామూలుగా ఏ రూల్స్తో పనిలేదు, ఏ గవర్నమెంట్తో పనిలేదు, అలాగా ఉంటారంట అండి. నాకు కూడా అంత ఐడియా లేదు, నేను ఊరికి వచ్చాను. నాకు అనేది ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇది 1 టైప్ ఆఫ్ టికెట్ టైప్ అనేది ఇచ్చేదండి. ఫ్రీనే, డబ్బులు ఏం ఛార్జ్ చేయలేదు, ఫ్రీగానే. అది అనేది మన ఎంట్రీ పాస్ టైప్లో అట్లా స్టార్టింగ్లో ఒకసారి ఇవ్వాలి. ఇది ఇచ్చేసి ఇంకా మనం ఇది అనేది మ్యాప్ అనమాట. అది మనకు అర్థం కాదులే అనుకోండి, అది సెకండరీ థింగ్. అంటే ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళామండి. ప్లేసెస్ చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ టైప్లో. ఇక్కడ అనేది లోపల కొంచెం ఏదో ఉందండి, అంటే లైక్ ఏదో మ్యూజియం టైప్లో మాత్రం ఏదో ఉంది, మేము వెళ్ళలేదు. ఎంత బాగున్నాయండి చుట్టుపక్కల. ఇదే అండి మెయిన్ది ఆరోవెల్లి అనేది. ఇదేంటో అయితే అరే నీ అబ్బా
అరే లివర్ పైన నిప్పు నీ అబ్బా జఫా. తర్వాత మేము ఆరోగ్య బీచ్కి అనేది స్టార్ట్ అయిపోయాము. నేను ముందర ట్రావెలర్ ఉంటుంది, అన్ని సెటప్ అంతా పెట్టుకొని పోతాండి. తర్వాత మనం వచ్చేసామండి. ఇదే ఆరోగ్య బీచ్, ఇదే అనమాట ఆరోగ్య బీచ్. మేము ఇక్కడికి వచ్చే లోపల నియర్లీ ఒక 5 PM అలా అయిపోయి ఉంటుంది. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మన వాళ్ళు వాకింగ్ స్టైల్ చూడండి. ఇప్పుడు మన వాడు ఒక ఎక్కిస్తాడు చూడు, బిర్లా టైప్లో. పిల్ల ఏమైంది? ఇలా మేము చిన్నగా ఎంజాయ్ చేసుకుంటూ అలా అలా గడిపేసాము. ఇంకా మ్యాచ్ అందరూ ఫోటోలు తీసుకుంటూ చాలా క్రౌడ్ ఉన్నారు. ఇంకా మేము ఇలా సైడ్ వచ్చేసాం అనమాట, కొంచెం దిగుండే సైడ్. నాకు ధూళి ఎక్కువ. ఇంకా లేట్ అయిపోయింది చాలా. ఇంకా అక్కడ పోలీసులు వచ్చేసి ఇంకా వెళ్ళిపోమని చెప్పారు. ఇంకా లేట్ అయిపోయింది కదా, నైట్ అయిందని చెప్పేసి ఇంకా మేము ఇక్కడికి ఇంకా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా ఫ్రైడ్ రైస్ తిందామని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇతను చూడండి ఎలా చేస్తున్నాడు. ఇది అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ప్యారడైస్ బీచ్కి అనేది మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ తర్వాత ఇంకా అరౌండ్ చేయాల్సిన చాలా టైం ఉందని చెప్పేసి మళ్ళీ మేము రూమ్ వచ్చేసి మళ్ళీ 10:30 PM 11 కల్లా మేము ఖాళీ చేసేయాలి. సో అందుకని చెప్పేసి మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ప్యారడైస్ బీచ్కి. ఇక్కడ ఇంకా దగ్గరికి వచ్చేసాము ప్యారడైస్ బీచ్. ఫైనల్గా ప్యారడైస్ బీచ్కి అనేది మనం రీచ్ అయిపోయాము. మన వాడు చూడండి హిట్ 3 రీక్రియేట్ చేస్తాడు. తర్వాత ప్యారడైస్ బీచ్ తీసుకొని ఇక్కడనే నియర్లో మనకి బోటింగ్ అనేది ఉంది మ్యాంగ్రూవ్స్ మధ్యలో ఉంచి. ఇంకా తర్వాత మేము టికెట్ ప్రైస్ అనేది మాకు ఒక్కొక్కరికి పర్ హెడ్ 400 తీసుకున్నారండి. మాకు తెలియదు 350కి 300కే మనం అడిగి తీసుకోవచ్చు అంట. మనకు రూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ బోటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే 1 అవర్ దాకా ఉంటుంది. ఇది అనేది మనకి సముద్రం తర్వాత రివర్, ఇది అనేది మీటింగ్ పాయింట్, తర్వాత మీకు ఐలాండ్ అలా చూపిస్తారనమాట. ఒక 1 అవర్ రైడింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే అనమాట ఐలాండ్. నేను చెప్పా కదా ఇందాక ఐలాండ్ అన్నీ చూపిస్తారని చెప్పేసి, ఇది మిడిల్లో ఒక చోట ఉంటుంది. ఈ ఐలాండ్ మొత్తం అన్నీ చూపించేసి మళ్ళీ బోట్లోనే మనం తీసుకెళ్తారు మనం అంతా వచ్చాక. ఇలా మొత్తం అంతా 1 అవర్ దాకా చూపిస్తాడండి మనకు. ఒకటి అదే బోట్, ఇది హార్బర్ టైప్లో అనమాట. ఇది హార్బరు, అలా రివరు, ఓషియన్ 2 మీటింగ్ పాయింట్, ఇలా అన్నీ మొత్తం చూపిస్తాడు అనమాట మనకి. ఇది మొత్తం రైడింగ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది.
తర్వాత మేము రిటర్న్ అయిపోయి ఇక్కడికి వచ్చాము. సండే అనమాట, అందుకే సండే మార్కెట్ అనేది పెట్టారు ఇక్కడ. పాండి అంటే మెయిన్ ఇది వైన్స్ తాగే వాళ్ళకి బెనిఫిట్ అనమాట. మా వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి. ఇంకా ఫైనల్గా మొత్తం ఇదే అనమాట. ఇంకా మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.